హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎన్సి. ఈరోజు ఈ వీడియోలో నేను ఎంసెట్లోని ఫంక్షన్ కాన్సెప్ట్లో ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో టు వీడియో. ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ తీసుకున్నప్పుడు మనకి మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రావాలి. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఆ ఫంక్షన్ మనం ఈవెన్ ఫంక్షన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇది నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకున్నాను అండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఈవెన్ ఫంక్షనా కాదా చెక్ చేయాలంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ తీసుకుందాము. తీసుకుంటే మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ 4 ప్లస్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 అండి. మైనస్ ఎక్స్ పవర్ 4 ఎప్పుడైనా మనకి పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే మన యాస్టీస్గా మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోయి పాజిటివ్ అయిపోతుంది. మైనస్ ఎక్స్ పవర్ 4ని ఎలా రాయొచ్చు మనం, ఎక్స్ పవర్ 4. అలాగే మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. అంటే మళ్ళీ సేమ్ ఫంక్షన్ వచ్చేసింది చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే తీసుకున్నామో ఫైనల్గా సేమ్ అదే ఫంక్షన్ వచ్చేసింది కాబట్టి ఈ ఫంక్షన్ మనం ఈవెన్ ఫంక్షన్ అని అంటాము. ఒకవేళ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకున్నప్పుడు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఆ ఫంక్షన్ మనం ఆడ్ ఫంక్షన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం ఆడ ఫంక్షన్ కాదని చెక్ చేయాలంటే మనం మైనస్ ఎక్స్ అని తీసుకోవాలి. అంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ తీసుకుంటే మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ ఆఫ్ మైనస్ ఎక్స్. మైనస్ ఎక్స్ క్యూబ్ అండి, ఎప్పుడైనా పవర్ అనేది ఆడ్ ఉంటే మన నెగిటివ్ అవుతుంది కాబట్టి మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకుంటే ఫైనల్గా ఏమొచ్చింది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. కాబట్టి ఈ ఫంక్షన్ అనేది ఆడ్ ఫంక్షన్ అవుతుంది. ఇలా మనం ఇచ్చిన ప్రతి ఫంక్షన్లోని మైనస్ ఎక్స్ తీసుకొని ఈవెన్ ఆడ్ అనేది చెక్ చేయొచ్చు. ఇక్కడ నేను ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ తీసుకొని ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అనేది చెక్ చేద్దామండి. ఇప్పుడు తీసుకున్న ప్రతి క్వశ్చన్ కూడా మనకి ప్రీవియస్ ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్లో నేను మీకు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇలా ఇచ్చాడండి. ఇప్పుడు మనం ఈవెన్ కాదా చెక్ చేయాలంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 1. అలాగే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, మైనస్. మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 2 కాస్ క్యూబ్ మైనస్ ఎక్స్ బై 2. ఇలా మనం ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసాము. అయితే ఇక్కడ చూడండి, మైనస్ ఎక్స్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు మనం, 1 బై ఈ పవర్ ఎక్స్ అని రాసుకోవచ్చు. 1 బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1. మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 2 కాస్, ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ మైనస్ టీటా, కాస్ ఆఫ్ మైనస్ టీటా ఆల్వేస్ కాస్ టీటా కాబట్టి కాస్ క్యూబ్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై 2 కూడా కాస్ క్యూబ్ ఎక్స్ బై 2 అవుతుంది. ఫైనల్గా మనం కాస్ క్యూబ్ ఎక్స్ బై 2 అని చెప్పి రాసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఈ పవర్ ఎక్స్, మైనస్ ఎక్స్, ఇక్కడ ఎల్సిఎం ఈ పవర్ ఎక్స్ కాబట్టి 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1. 1 మైనస్ ఈ పవర్ ఎక్స్, డినామినేటర్లో ఈ పవర్ ఎక్స్ ఉంటుంది. దీన్ని రెసిప్రోకల్ చేస్తే న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఫైనల్గా మనం మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ అని చెప్పి రాసుకోవచ్చు. మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 2 కాస్ క్యూబ్ ఎక్స్ బై 2. ఇక్కడ నేను ఏం చేస్తానంటే చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు మనకి ఈ ఫార్మెట్లో రావాలంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కావాలంటే ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి. ఏంటంటే దీనికి ఒక 1 అనేది యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అలా యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ యాడ్ చేసి ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను అండి. ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ని యాడ్ చేశాను. అలాగే మైనస్ ఎక్స్ చేస్తున్నాను డివైడెడ్ బై 1 మైనస్ ఈ పవర్ ఎక్స్. ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక ప్లస్ ఎక్స్ యాడ్ చేశాను, అలాగే మైనస్ ఎక్స్ అనేది చేశాను. నెక్స్ట్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ రాయండి. మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 2 ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్ బై 2. ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో మనం ఎక్స్ని కామన్ తీయచ్చు. ఎక్స్ని కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది, 1 మైనస్ ఈ పవర్ ఎక్స్, అలాగే ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంటుంది. ఈ రెండింటిని కూడా ఈ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ అనేది డివైడ్ చేస్తుంది. సెపరేట్ చేసి రాద్దామండి. ఇక్కడ సెపరేట్ చేస్తున్నాను, ఎక్స్ కామన్ తీసేస్తున్నా, 1 మైనస్ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ కామన్ తీస్తే 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ బై 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ మైనస్, ఇంకా రిమైనింగ్ మైనస్ ఎక్స్ ఉంటుంది, మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ ఈ పవర్ ఎక్స్, 1 మైనస్ ఈ పవర్ ఎక్స్. ఇంకా రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 2 కాస్ క్యూబ్ ఎక్స్ బై
2. ఇక్కడ చూడండి 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ ఎక్స్ మైనస్ ఇక్కడ మైనస్ ఎక్స్ బై 2 ఉంటుంది. సో ఎక్స్ మైనస్ ఎక్స్ బై 2 అంటే ఎక్స్ బై 2. ఇంకా రిమైనింగ్ మైనస్ ఎక్స్ బై 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2 కాస్ క్యూబ్ ఎక్స్ బై 2. ఇక్కడ చూడండి ఎక్స్ బై 2 ఇక్కడ ఈ మైనస్తో మల్టిప్లై చేస్తే అంటే ఈ మైనస్తో ఈ డినామినేటర్ని మల్టిప్లై చేస్తే ఇది 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ 1గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ -1 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి. సో దీని ఫైనల్గా ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1గా రాసుకోవచ్చు. మైనస్తో మల్టిప్లై చేశారండి. సో రిమైనింగ్ ఏముంది 2 కాస్ క్యూబ్ ఎక్స్ బై 2. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సేమ్ ఫంక్షన్ వచ్చింది చూడండి. సేమ్ ఫంక్షన్ వచ్చింది కాబట్టి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్. ఇట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్. ఇలా మనం చెక్ చేస్తాము. ఇక్కడ ఒకసారి సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ లాగ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని ఇచ్చి ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ చెక్ చేయాలి. సో ఇలా చెక్ చేయాలంటే మనం ఎక్స్ ప్లస్లో మైనస్ ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తానండి, మైనస్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఇక్కడ మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కాబట్టి పాజిటివ్ అవుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇది మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి దీని నుంచి అంటే మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే. అయితే దీని నుంచి మనం డైరెక్ట్గా ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అనేది చెప్పలేము, ఎందుకంటే మైనస్ కామన్ తీయలేము, అలాగే ఎటువంటి సింప్లిఫికేషన్ చేయలేము. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ అంటే ఇలాగ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే రేషనలైజేషన్ చేసి తర్వాత అది ఈవెన్ ఆడ్ అనేది చెక్ చేయాలి. సో ఇప్పుడు మనం రేషనలైజేషన్ చేద్దామండి. సో లాగ్ మైనస్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ కాబట్టి రేషనలైజేషన్ అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్తో మల్టిప్లై చేసి అలాగే డివైడ్ చేయాలి. ఇలా మల్టిప్లై చేసి డివైడ్ చేస్తామండి. సో లాగ్ ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేట్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లేస్లో ఏముందండి రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అది మిగులుతుంది మైనస్ అలాగే నెక్స్ట్ ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ ఎందుకంటే బి స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ అవుతుంది డివైడెడ్ బై ఇది యాస్టీస్గా రాయండి రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ 1 బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ అండి. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇది 1 బై ఏ ఫార్మేట్లో ఉంది. 1 బై ఏ అంటే ఏ పవర్ -1. సో డినామినేటర్లో ఏ ఫార్మేట్లో రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే లాగ్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ -1గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది 1 బై ఏ ఫార్మేట్లో ఉంది. 1 బై అంటే ఏ పవర్ -1, ఏ అంటే ఇదే కాబట్టి సో హోల్ టు ద పవర్ -1గా రాసుకున్నాను. ఎప్పుడైనా లాగరిథంలో ఎక్స్ పవర్ m ఉంటే m అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ పవర్లో ఏముంది -1 ఉంది, మైనస్ అనేది ఫ్రంట్కి వస్తుంది. మైనస్ ఫ్రంట్కి వస్తే మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1గా రాసుకోవచ్చు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సేమ్ చూడండి లాగ్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 సేమ్ ఇచ్చిన ఫంక్షన్ వచ్చింది, కాకపోతే ముందు మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకున్నప్పుడు మనకి ఫైనల్గా మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కాబట్టి ఇది ఆడ్ ఫంక్షన్ అవుతుంది. ఇట్ ఈస్ ఆడ్ ఫంక్షన్. ఇలా మనం సాల్వ్ చేస్తాము. ఇక్కడ ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ 2x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ బై 2 ఇంటూ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 21 పై బై పై మైనస్ 41 ఇచ్చి ఈవెన్ ఆడ్ అని చెక్ చేయాలి. సో ఇక్కడ మనం ఎక్స్ ప్లస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ సబ్స్టిట్యూట్ చేసే ముందు కొంచెం సింప్లిఫికేషన్ చేసిన తర్వాత మనం సబ్స్టిట్యూట్ చేద్దామండి. సో సింప్లిఫికేషన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. సైన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డివైడెడ్ బై సో 2 ఇంటూ ఇక్కడ మనం చూడండి ఇక్కడ పై అనేది ఈ 2 టర్మ్స్ని డివైడ్ చేస్తుంది. ఎక్స్ బై పై ప్లస్ 21 పై క్యాన్సల్ 21 సో -41 అండి. సో ఇంటీగ్రల్ పార్ట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ఇంటీజర్ ఉన్నప్పుడు అది బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఇంటీజర్ ఏంటి 21 అనేది బయటకు వచ్చేస్తుంది. సో 2x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డివైడెడ్ బై 2 ఇంటూ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇది ఇంటీజర్ కాదో తెలియదు కానీ యాస్టీస్గా రాస్తున్నాను. ఎక్స్ బై పై అనేది అలాగే ఉంటుంది కానీ ప్లస్
ఇక్కడ 21 బయటకు వస్తుంది, కానీ 2 ఉంది కాబట్టి 2 × 21 42 మైనస్ 41. సో 2x ఇంటూ sin x ప్లస్ tan x డివైడెడ్ బై 2 ఇంటూ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x బై పై ప్లస్ 42 మైనస్ 41 అంటే 1 అవుతుంది. ఇది మనకి f ఆఫ్ x అండి. ఇప్పుడు మనం దీని నుంచి ఇది ఆ ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అనేది చెక్ చేద్దాం. దానికోసం x ప్లస్లో మనం ఏం చేయాలి, మైనస్ x సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లస్లో మైనస్ x సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. f ఆఫ్ మైనస్ x ఈక్వల్స్ టు 2x అండి. సో 2 ఇంటూ మైనస్ x అంటే మైనస్ 2x ఇంటూ sin x, sin ఆఫ్ మైనస్ x ఏమవుతుంది, మైనస్ sin x అవుతుంది. అలాగే tan ఆఫ్ మైనస్ x కూడా మైనస్ tan x అవుతుంది, మైనస్ tan x ఆల్ డివైడెడ్ బై ఇక్కడ 2 ఇంటూ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మైనస్ x బై పై ప్లస్ 1. సో ఇప్పుడు x ప్లస్లో మనం ఏం చేస్తామని మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. అయితే ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్లో, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 1 అండి. ఇది ఫార్ములా, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 1. ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై పై అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇది మనకు కావాలి. ఈ ఇంటిగ్రల్ పార్ట్ ఎక్స్ని రైట్ సైడ్ పంపిస్తే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 1 మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, అంటే దీని ప్లేస్లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. అలాగే ఇక్కడ మైనస్ కూడా కామన్ తీసేయండి. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే sin x ప్లస్ tan x, అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఫైనల్గా మనకి న్యూమరేటర్లో 2x ఇంటూ sin x ప్లస్ tan x అనేది వచ్చేస్తుంది డివైడెడ్ బై, ఇప్పుడు దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చండి, 2 ఇంటూ మైనస్ 1 మైనస్ ఇక్కడ మైనస్ పోయి ఎందుకంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అవుతుంది కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x బై పై అవుతుంది. సో ప్లస్ 1. నెక్స్ట్ 2x ఇంటూ sin x ప్లస్ tan x డివైడెడ్ బై 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 అండి, మైనస్ 2 ప్లస్ 1 ఏమవుతుంది, మైనస్ 1 అవుతుంది. చూడండి 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2, మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 1 అంటే ఇక్కడ మైనస్ 1 ఉంటుంది. అలాగే ఇది కూడా మైనస్ ఉంది, సో మైనస్ కామన్ తీసేస్తే ఫైనల్గా 1 ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x బై పై ఉంటుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇది ఒకటే కదా, సేమే, కాకపోతే ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకుంటే మనకి ఏమొచ్చిందండి, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. కాబట్టి ఈ ఫంక్షన్ అనేది ఆడ్ ఫంక్షన్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆడ్ ఫంక్షన్, ఇట్ ఈస్ ఆడ్ ఫంక్షన్. ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే ఈ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్కి కొన్ని కీ పాయింట్స్ అనేది మీకు ఇస్తున్నాను, అవి కూడా ఒకసారి చదవండి, మీరు ఒకసారి చూడండి. The graph of even function is always symmetric with respect to y-axis. The first point and the second point. The graph of odd function is always symmetric with respect to origin. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఇస్తారు, కింద మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. సో ఈ ఎగ్జాంపుల్ బట్టి మీరు సాల్వ్ చేయొచ్చు. డైరెక్ట్గా మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది ఈవెన్ ఆడ్ అనేది చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఈవెన్ అయితే మాత్రం గ్రాఫ్ అనేది y-axis అవుతుంది, ఒకవేళ ఆడ్ అయితే గ్రాఫ్ అనేది ఆరిజిన్ అవుతుంది. సో ఇది మనం డైరెక్ట్గా రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, the product of two even functions is an even function. అలాగే ఫోర్త్ పాయింట్, the product of two odd functions is an even function. సో ఈవెన్ ఫంక్షన్ అయినా ఆడ్ ఫంక్షన్ అయినా ప్రొడక్ట్ చేస్తే మనకి ఫైనల్గా ఈవెన్ ఫంక్షనే వస్తుంది. అలాగే ఫిఫ్త్ పాయింట్ చూడండి, సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ టూ ఈవెన్ ఫంక్షన్స్ ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్. అలాగే ప్లస్ చేసిన మైనస్ చేసిన టూ ఈవెన్ ఫంక్షన్ని మన ఫైనల్గా ఈవెన్ ఫంక్షన్ వస్తుంది. అలాగే ఆడ్ ఫంక్షన్ కూడా సిక్స్త్ వన్ చూడండి, సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ టూ ఆడ్ ఫంక్షన్స్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్. అంటే మనకి ఆడ్ ఫంక్షన్స్ కూడా సమ్ చేసిన డిఫరెన్స్ చేసిన మన ఫైనల్గా ఆడ్ ఫంక్షన్ వస్తుంది. సెవెంత్ వన్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు ఎవ్రీ ఫంక్షన్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్. ప్రతి ఫంక్షన్ కూడా ఈవెన్ ఆడ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో నార్మల్గా మనకి నెయిదర్ ఈవెన్ నార్ ఆడ్ కూడా అవ్వచ్చు, ఇది ఆప్షన్లో కూడా ఉంటుందండి మనకి. అలాగే లాస్ట్ పాయింట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్ అండ్ ఆడ్ బోత్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ ఆడ్ రెండు అయ్యిందంటే డెఫినెట్గా అది 0 అయిపోతుందని అర్థం. అంటే ఒక ఫంక్షన్ అనేది ఈవెన్ ఆడ్ రెండు అవుతుందంటే అది ఓన్లీ 0 మాత్రమే, 0 ఫంక్షన్ మాత్రమే అవుతుంది. సో ఈ కీ పాయింట్స్ అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనకి సమ్స్కి అనేది యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనకి ఏవైనా ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్లో ఉన్న సమ్స్ అని మీరు ప్రాక్టీస్ చేస్తే ఎంసెట్లో మనకి ఈ కాన్సెప్ట్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. సో మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.